సో జియో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఇది వచ్చేసి రిలీజ్ అయ్యి 1 మంత్ బ్యాకే రిలీజ్ అయిందనమాట. సో ఇంకా యాక్టివ్లో ఉంది. అప్లై చేసుకోని వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు, మీరు ఫుల్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు అప్ టు 10 to 20,000 28,000 వరకు మీరు సో మనీ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. రోజుకి మీరు పార్ట్ టైంగా చేసుకునే వాళ్ళు ఒక విధంగా ఉంటుంది, ఫుల్ టైంగా చేసుకునే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది అనమాట మనీ ఎర్నింగ్స్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్, కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. జియో కెరీర్స్ నుండి మనకు ఉమెన్స్ కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని. సో మేము ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి ఛానల్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో మీరు వచ్చేసి సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది గైస్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి జియో కెరీర్స్ అనమాట. ఉమెన్స్ కోసం మంచి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారనమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్, సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్, స్టూడెంట్స్, సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. సో ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ అలాగే 7,700+ సిటీస్లో వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ యొక్క ఉమెన్స్ కోసం ఈ జాబ్ ఆపర్చునిటీని అయితే కల్పిస్తున్నారనమాట. అండ్ అలాగే మీరు అర్న్ అప్ టు 15,000 వరకు పర్ మంత్ శాలరీని అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు 15 to 20 వరకు మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు. థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేట్స్ అనమాట. మీకు మీరే బాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ జియో కస్టమర్ అసోసియేట్ కనుక చూసుకున్నట్లయితే ది జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఎంపవర్స్ ఉమెన్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో కంప్లీట్గా మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారనమాట జియో కెరీర్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే క్వైట్ స్పేస్, విల్లింగ్ టు వర్క్ లెర్న్, యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ. అండ్ జియో ప్రొవైడ్స్ కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్ అనమాట. సో మీరు ఈ యొక్క వర్క్ చేయడానికి మీకు ఫస్ట్ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి సో వీళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఎసెన్షియల్ టూల్స్ టు హెల్ప్ యూ టు కనెక్ట్ విత్ కస్టమర్స్ అండ్ అలాగే కీప్ దెమ్ కనెక్టెడ్ అనమాట. థౌజండ్స్ ఆఫ్ జియో కస్టమర్స్ అసోసియేట్ అర్న్ 15,000 per month బై వర్కింగ్ 4 to 6 hours ఏ డే ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, మీరు ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పార్ట్ టైమ్గా చేసుకునే వాళ్ళు 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవర్లీ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే సో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇన్ అవర్స్లో సో 1 అవర్కి 3,500 అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 2 అవర్స్కి వచ్చేసి మీరు 7,000 వరకు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. 2 అవర్స్ వర్క్ చేస్తే. అండ్ అలాగే 3 అవర్స్ వర్క్ చేస్తే 10,500 వరకు అర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4 అవర్స్ వర్క్ చేస్తే 14,000. అండ్ అలాగే 5 అవర్స్ వర్క్ చేసి 17,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 6 అవర్స్ వర్క్ చేస్తే కనుక 21,000 వరకు అర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 7 అవర్స్ వర్క్ చేస్తే 24,500. 8 అవర్స్ వర్క్ చేస్తే కనుక 28,000 వరకు మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు పార్ట్ టైమ్గా చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది, ఫుల్ టైమ్గా చేసుకుంటే ఒక విధంగా శాలరీ అయితే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఎర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ అర్నింగ్స్ పొటెన్షియల్ కనుక చూసుకుంటే 5 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను ఆ యొక్క స్టెప్స్ అనేవి ఏమేం చేయాలి అనేది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సైన్ అప్ ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ విత్ యువర్ నేమ్ అండ్ అలాగే మొబైల్ నెంబర్. మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పిన్ కోడ్ సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట. మీరు అసెస్మెంట్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ప్రొసీడ్ నెక్స్ట్. సో ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయిన తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్ అనమాట. మీరు వచ్చేసి మీ దగ్గరలో ఉన్న జియో ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి
స్టెప్ 4 ఏముంటుందంటే ఇన్ డెప్త్ లెర్నింగ్ అనమాట. బిసైడ్ ట్రైనింగ్ సెషన్ గెయిన్ డీప్ అండర్స్టాండింగ్. సో మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క సెషన్లో. సో అది వచ్చేసి కంప్లీట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట, మెటీరియల్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్ వచ్చేసి గెట్ సెట్ ఎర్న్ అనమాట. స్టార్ట్ కాలింగ్ ద లీడ్స్, మ్యాక్సిమైజ్ కన్వర్జేషన్ అండ్ బూస్ట్ యువర్ ఎర్నింగ్స్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు వచ్చేసి జియో కస్టమర్స్ ఉంటారు కదా, సో ఆ యొక్క జియో కస్టమర్కి రీఛార్జ్ ప్లాన్ గురించి, సో ఇప్పుడు రీఛార్జ్ మంత్లీ రీఛార్జ్ అయిపోయి ఉంటుంది, సో వాళ్ళ యొక్క రీఛార్జ్ చేసుకోండి అనేసి వాళ్ళకి కాల్ చేసి చెప్తే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా రీఛార్జ్ కనుక చేసుకున్నట్టయితే మీకు అనేది మనీ అనేది అర్న్ అవుతుందన్నమాట. సో అలా మీ యొక్క అర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలా కస్టమర్స్కి కాల్ చేసేసి మీరు వాళ్ళకు చెప్పాల్సి ఉంటుందన్నమాట, రీఛార్జ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు నేర్పిస్తారనమాట ట్రైనింగ్లో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వచ్చేసి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్టెప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్టివ్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. ఇక్కడ జియో కస్టమర్లో వీళ్ళు వచ్చేసి వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేసుకున్నారనమాట. సో మీకు టైం ఉంటే కనుక ఇవన్నీ చెక్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్టర్ ఎలా అవ్వాలంటే చూపిస్తాను. నేము, మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ అలాగే కరెంట్ ఆక్యుపేషన్, మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీ యొక్క నియర్ బై జియో ఆఫీస్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 1 by 1 FAQs కనుక చూసుకున్నట్టయితే, వాట్ ఈజ్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్? జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది కనెక్ట్ విత్ ఉమెన్ అనమాట. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఇది డిజిటల్ ఇండియా మూవ్మెంట్. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్, హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్ అండ్ సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ అప్లై ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే, ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వీఆర్ లుకింగ్ ఫర్ ఉమెన్స్ ఫ్రీలాన్సర్. సో ఈ ఉమెన్స్ ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. కస్టమర్ డెమోగ్రాఫిక్స్ గురించి మీరు అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. సో మీకు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అయితే చక్కగా మాట్లాడడం అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి జియో కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ విల్ ఐ ఎర్న్ యాజ్ ఎ జియో కస్టమర్ అసోసియేట్? యువర్ ఎర్నింగ్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ number ఆఫ్ కాల్స్ యూ నీడ్ 0% కన్వర్స్ యూ అచీవ్ అనమాట. సో మీరు మీ యొక్క కాల్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. సో మీరు ఇన్ని కాల్స్ చేస్తే ఇంత మనీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు. యూ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ బోత్ డైలీ లొకేషన్స్ అండ్ అలాగే ఫిక్స్డ్ పీరియడ్ అండ్ అలాగే 4 to 6 hours డైలీ వర్క్. 4 to 6 hours మీరు డైలీ వర్క్ చేసుకుంటే కనుక 15,000 కంపల్సరీగా మీరు పర్ మంత్ శాలరీ అనేది తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఏ కస్టమర్ అసోసియేట్ కనుక చూసుకున్నట్టయితే, ఎస్, యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ యువర్ ప్రైమరీ వర్క్ విల్ బీ ఫ్రమ్ హోమ్ అనమాట. ఆల్ యూ నీడ్ ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అండ్ అలాగే మీకు క్వైట్ వర్క్ స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట మీ యొక్క వర్క్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. యాజ్ ఎ జియో కస్టమర్ అసోసియేట్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. సో ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఏమీ ఉండవండి. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఆ యొక్క టైంలో 4 to 6 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఈజీగా 15,000 వరకు మనీ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.